పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎక్కడో మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే ఇక్కడ మన దగ్గర కోడిగుడ్ల రేట్లు దారుణంగా పడిపోయాయి. మొన్నటిదాకా ఆకాశంలో ఉన్న గుడ్ల రేట్లు ఇప్పుడు సగానికి సగం పడిపోవడంతో మన పౌల్ట్రీ రైతులు లబ్బోదీబం అంటున్నారు. అసలు ఆ యుద్ధానికి మన కోడిగుడ్డుకు ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అంటే మొన్నటిదాకా యుద్ధానికి ముందు మనకు ఒక కోడిగుడ్డు రేటు బయట 7 నుంచి 8 రూపాయల దాకా పలికింది. కానీ ఇప్పుడు అది 4 రూపాయలకే పడిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ గల్ఫ్ యుద్ధాల వల్ల ఎక్కడికక్కడ ఫ్లైట్లు, కార్గో షిప్స్ ఆగిపోవడం వల్ల ఎగుమతులు దిగుమతులు మొత్తం దెబ్బతిన్నాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ క్లోజ్ అవ్వడంతో ఇండియా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లన్నీ ఇక్కడే ఆగిపోయాయి. దగ్గర నుంచి రోజుకు దాదాపు 1 కోటి కోడిగుడ్ల వరకు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ అయితే ఈ ఎగుమతుల ద్వారా మనకు ఏకంగా $91 మిలియన్ ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఎగుమతులు అన్నీ ఆగిపోవడంతో మన పౌల్ట్రీ ఇండస్ట్రీకి రోజుకు దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం కూడా వస్తుంది. ఇండియా నుంచి జరిగే కోడిగుడ్ల ఎగుమతుల్లో 95% తమిళనాడులో నమక్కల్ మార్కెట్ నుంచే వెళ్తాయి. సో ఆ ఎగుమతులు ఆగిపోవడంతో అక్కడ రైతులు, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పౌల్ట్రీ రైతులు కూడా గట్టిగా దెబ్బతిన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్డు రేటు 4.50 పైసలు ఉంటే స్థానిక మార్కెట్లో అది ఇంకా పడిపోయి 4.30 పైసలకే అమ్ముడవుతోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. యుద్ధం ఎఫెక్ట్ మాత్రమే కాదు, గత నెలలో సౌదీ అరేబియా వాళ్ళు ప్రజా ఆరోగ్య కారణాలు చూపుతూ మన ఇండియాతో పాటు మరో 40 దేశాల నుంచి కోడిగుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించారు. మన దగ్గర గుడ్డు రేట్లు ఇంత దారుణంగా పడిపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. సో ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం మన పౌల్ట్రీ రంగాన్ని గట్టిగా దెబ్బతీస్తుంది. మరి ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, మన రైతులకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.